మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఈరోజు ఏదైతే మూడో రోజు ఉందో సమ్మక్క సారలమ్మ పడిగితిరాజు గోవిందరాజు గద్దెల మీద కొలువైండడం వల్ల ఈరోజు ట్రాఫిక్ బాగుంది. వీఐపీల తాకిడి వల్ల సాధారణ పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. కొన్ని గంటల తరబడి మనం చూడొచ్చు, వ్యూలో చూడొచ్చు, కొన్ని గంటల తరబడి రోడ్ల మీద ట్రాఫిక్ అవుతుంది, బస్సులు కానీ వెహికల్స్ కానీ. ఈ వీఐపీల కోసం వాళ్ళు అధికారులు ఇచ్చే మర్యాద వల్ల సాధారణ పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మనం ప్రజల మాటలు అడిగి తెలుసుకుందాం. మేము ఆల్రెడీ వీఐపీ పాస్ తీసుకుని వచ్చి కూడా ఇంతసేపు ఆల్రెడీ అక్కడ నుంచి వెళ్దామని చూసాము. అయినా కూడా ఇక్కడ నుంచి వెళ్దామని చూస్తే కూడా ఇప్పటికి 1 అవర్ వెయిట్ చేసాం వివిఐపీ పాస్ తీసుకొని కూడా. ఏంటంటే ముందుగా వివిఐపీ పాస్ వాళ్ళకి వేరే క్యూ, విఐపీ పాస్ వాళ్ళకి వేరే క్యూ ఇస్తే అంత ట్రాఫిక్ జామ్ కూడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే పబ్లిక్ పోయేటోళ్ళు, వివిఐపీ పాస్ పోయేటోళ్ళు అందరూ ఒకటే లైన్ ఉండి మళ్ళీ ఇంకో లైన్ వదులుతారు, ఒక లైన్ వదులుతలేరు, గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి. అలాగే కాకుండా నార్మల్ ప్రయాణికులు ఇంకా అందరూ వివిఐపీస్ కూడా ఉన్నారు. అయినా కూడా ఇదే ట్రాఫిక్ జామ్, ఇదే ఎక్కడ సదుపాయాలు ఎక్కడైతే ఏం కనిపించట్లేదు. ధర్మారం నుంచి వచ్చాము ఇక్కడికి సమ్మక్కను దర్శనం చేసుకోవడానికి. పోతుంటే నైట్ పోయేటప్పుడు కూడా ఒక 25 కిలోమీటర్స్ నుంచి ట్రాఫిక్ జామే ఉంది. అందులో మేము పోయినాక కూడా అక్కడ ఎలాంటి సౌకర్యం లేకుండా దుమ్ము ధూళి అనవసరంగా ఆడ విఐపీలు చేయబట్టి దర్శనానికి మాకు ఎంత లేట్ అయిందంటే మమ్మల్ని లోపలికి పోవడానికి కూడా 1 గంటన్నర ఆపారు మెయిన్ గేట్ దగ్గర. అయినా మాకు పాసులు వేరే అతను పాసులు తెచ్చి ఇచ్చినా కానీ మీకు పాసులు ఎలాంటి చెల్లనేరా, ఇక్కడ మీరు ఉంటే ఉండండి లేకపోతే పోండి అని చెప్పే పరిస్థితికి వచ్చింది అక్కడ. అందుకని మేము ఆ తల్లి దయ వలన ఏదో రకం కష్టపడి మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. బయటికి వచ్చేటప్పుడు కూడా ఒక 15 కిలోమీటర్లు వెయిట్ చేసి మేము ఫుడ్కు కూడా ఎంత కష్టమవుతుందంటే మేము ఎలాంటిది తెచ్చుకోలేదు. ఈ మార్గ మధ్యంలో ఒక హోటల్ దగ్గర ఉండి వండిపించుకొని తినే కార్యక్రమం చేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి భక్తులకు ఎలాంటి సౌకర్యం అంటే మంచి సౌకర్యం కల్పించండి. ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలి కొంచెం. ప్రజల కొరకు, భక్తుల కొరకు మేము నానా తిప్పలవాడి వచ్చినప్పుడు మా కొరకు కానీ ప్రజల కొరకు కానీ ఎలాంటి అసంఘటన జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికి మాకు విఐపి పాసెస్ ఇచ్చినా కానీ కనీసం అక్కడ విఐపి పాసెస్ సపరేట్ లైన్ అనేది ఎలాంటిది లేదు. అన్నీ కలిపి మెర్జీ వేసేసి భక్తులను మాత్రం ఇరకాటంలో పెట్టేస్తున్నారు. అదొకటి మెయిన్ ఇష్యూ అండి. అమ్మవారు దర్శించుకుందామని చెప్పి నిన్న రాత్రి వచ్చామండి. మేము విఐపి పాస్ ద్వారా వచ్చాము. తొందరగా దర్శనం చేసుకుందాం అనుకుంటే ఆ విఐపి పాస్ ద్వారా కంటే జనరల్ భక్తుల కంటే కూడా మాకు చాలా అసౌకర్యం కలిగింది. అక్కడ జంపన్నవాకు స్నానాలు చేసే దగ్గర కూడా చాలా డర్టీగా ఉంది. అసలు నీట్నెస్ ఏం మెయింటైన్ చేస్తలేరు. ఇక్కడ పోలీస్ ఫోర్స్ కూడా చాలా తక్కువ ఉంది. వాళ్ళే ఒప్పుకుంటున్నారు, పోలీసు మాకు ఫోర్స్ తగ్గించారు, ఈసారి చాలా ఇబ్బంది అవుతుందని ఒప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా చెప్పుకుంటుంది, మేము ఈసారి చాలా చేసినాం, ఇది చేసినాం అని చెప్తుంది. కానీ అది ప్రాక్టికల్గా చూసినట్టయితే అది ఏం కనబడలేదండి. ఒక బొమ్మలు మాత్రం కనబడుతున్నాయి. అక్కడ దర్శనం కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది. అక్కడ ఒత్తుకోవడం, గద్దెలు అక్కడ ఒత్తుకోవడము, ముసలి వాళ్ళు కానీ చాలా చిన్నపిల్లలు కానీ చాలా సొమ్మసిల్లు పడిపోతున్నారు. అది కొంచెం ఫోర్స్ పెంచి ప్రాపర్గా దర్శనం అయ్యేటట్టు చూస్తే బాగుంటుందని చెప్పి మనం చేసుకుంటున్నాం. నా పేరు ఆడప్ శ్రీధర్, హుజరాబాద్ నుండి వస్తాను. ఇప్పటికీ 1.5 అవర్ విఐపీ పాసులు ఇచ్చి మమ్మల్ని ఇక్కడ మధ్యలో ఇబ్బంది పెడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికి వచ్చి విఐపీ పాసులు పడితే వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి వాళ్ళు మధ్యలో ఎక్కుతున్నారు. మాకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మాకు కూడా విఐపీ పాసులు ఉన్నాయి. కాకపోతే మేము డైరెక్ట్గా వచ్చేసి వెహికల్ గవర్నమెంట్ వెహికల్ ఉంది కాబట్టి దాంట్లోనే బస్సు సౌకర్యం పెట్టి కాబట్టి అందులోనే వస్తున్నాం. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి మీరు విఐపీ ప్యాకేజ్ ఇచ్చి మీరు విఐపీ వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. మేము సాధారణ మనుషులు మేము ఎట్లా దర్శనం చేసుకోవాలి? మా పరిస్థితి ఏంది? మీరు ఇట్లా పరిస్థితి అధ్వానం చేస్తే మేము ఎక్కడికి పోవాలి? మా పరిస్థితి మీరు కూడా అర్థం చేసుకొని తొందరగా మీరు విఐపీ పాత్రలు కూలి యాడ్ చేసి మమ్మల్ని కూడా తొందరగా పంపించే ప్రయత్నం మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ట్రాఫిక్ బాగానే ఉంది. ఒక డబుల్ రోడ్డు మాత్రం అరేంజ్ చేయాలి. గవర్నమెంట్ తాత్కాలికంగా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పోయినసారి కంటే బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ కూడా డబుల్ రోడ్ వేస్తే బాగుంటుంది. ఏలుపులు దేవుని తీసుకున్నాం. ఎప్పుడు వచ్చారు జాతరకి? ఎప్పుడు వచ్చారు? మంగళవారం నాడు వచ్చారా? మంగళవారం ఇక్కడ ఉన్నారా? ఎలా ఉంది జాతర? బాగుంది. దేవుని వేలుపులు తీసుకొచ్చాము మ్యూజియంలోకి. మొత్తము 83 వేలుపులు తీసుకొచ్చి అక్కడ మేము ఆ దేవుళ్ళని అక్కడ నిలబెట్టి మేము సంబరంగా సమ్మక్కకు మా మొక్కులు చేర్చుకున్నాం. సంతోషంగా మేము మళ్ళీ ఇంటికి బయలుదేరిపోతున్నాం. మేడారం సమ్మక్క సారమ్మ మహాజాతరలో ఒక విభాగం కాదు, అన్ని విభాగాలు, ఎలక్ట్రిసిటీ కానీ, ఆర్టీసీ కానీ, రెస్క్యూ టీమ్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని పనిచేస్తేనే జాతర సక్సెస్ఫుల్గా అవుతుంది. వచ్చిన భక్తులు క్షేమంగా వెళ్తారు. ఇందులో చూసినట్టయితే ఇంతకుముందు కొద్ది నిమిషాల క్రితమే మనం తాడ్వైట్ మేడారం విలేజ్ జాతరలో కొన్ని చెట్లు కూలిపోవడం వల్ల ఇమ్మీడియట్లీ స్పందించిన ఆర్టీసీ అధికారులు వాళ్ళ రిస్క్ టీమ్ తీసుకొని దారిని మొత్తం క్లియర్ చేస్తారు. డ్రైవర్ సోదరులు రిస్క్ టీమ్, మనతో పాటు ఆర్టీసీ ఆఫీసర్లు ఒకరు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుని ఏం జరిగింది సార్? సార్ తాడ్వాయి నుంచి మేడారం వెళ్ళే రూట్లో ఒక 3 చెట్లు అడ్డంగా పడిపోయాయి సార్.
ఇంత మా ఇక్కడ నుంచి మేము క్రేన్కి ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే నెట్వర్క్ లేక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాం. అందరం కలిసి మా 7966 జీప్ నెంబర్ టీము ప్లస్ వాళ్ళ సర్వీస్ డ్రైవర్లు అందరిని తీసుకుని ఆ చెట్టుని మేము పక్కకి తీసి రూట్ క్లియర్ చేశాం సార్. ఇప్పుడు ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు ఈ జాతరలో? ఈ జాతరలో అంటే మేము 16 సంవత్సరాల నుంచి 16 జాతరలు అటెండ్ అయ్యాం సార్. ఇప్పుడు మటుకి 4 రోజుల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం సార్ ఈ రూట్లో. డ్రైవర్లకి కండక్టర్లకి అందరికీ చెప్పికేసి ఇక్కడ ఉన్న టీం అంతా ఈ 7796 జీప్ డ్రైవర్, నేను మహబూబ్ నగర్ జీప్ నెంబర్ 7796 ఈ జీప్ డ్రైవర్, నేను స్కాట్ జీప్ డ్రైవర్ని. అయితే ఏమన్నా ఈ షెట్లు అందరు కలిసి లాగితే వస్తే ఇంతమంది ఉన్నారు, ఏది షెట్టు కాదు ఏం బేగా పీకేయచ్చు అని అన్న అందరు పీకేసినాం సార్. బండిలు వెళ్ళిపోయినాయి, క్లియర్ రూట్. థ్యాంక్ యూ సార్. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా జేసీబీలు రాకున్నా ఏమి రాకున్నా మానవ శక్తితో పడిపోయిన చెట్లను తొలగించామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో కృష్ణ, మెగా 9 టీవీ, మేడారం.